ప్రైవేట్ కాలేజీలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్ కింద 600 కోట్లు తక్షణమే చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేపటి బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి ప్రైవేట్ కాలేజీలు. మరో 600 కోట్లు దీపావళికి వరకు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, విద్యాశాఖకి అట్లాగే ఇతర సంక్షేమ శాఖలు చూస్తున్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడిస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ క్యాబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ, వ్యవస్థలను కానీ బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ, ఇబ్బంది అవుతున్నప్పటికి కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోకం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా అటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంతగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో
అందరి సహాయ సహకార ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి అంగీకరించేందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అట్లాగే సరే, యాజమాన్యం కళాశాలకు సంబంధించిన యాజమానులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రైవేట్ కాలేజీలతో కూడా ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, నిన్నటి నుంచి అంటే మనం చూసాం, మొన్న ఆదివారం రోజున ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు మాసెప్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కావడం లేదు. కాలేజీలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి కూడా అనేక సార్లు వీళ్ళు ప్రభుత్వ పెద్దలను వారిని కలవడం జరిగింది. ఇక కాలేజీలకు సంబంధించి ఈ రోజు నుంచి బంద్ కు పిలుపునిస్తున్నట్టు కూడా వారు ప్రకటించారు. అయితే మనం చూసాం నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు కాలేజీల యజమానులతో సమావేశమయ్యారు. నిన్న దాదాపు అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగాయి. తిరిగి ఈ రోజు కూడా మళ్ళీ ఉదయం మనం చూస్తే సీఎం తోటి మంత్రులు కూడా భేటీ కావడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి 4 గంటల నుంచి కూడా ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య అధికారులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాలేజీల యజమానులతోని సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గతంలో ఏదైతే 1207 కోట్లకు టోకెన్స్ ఇచ్చారో ఆ టోకెన్ అమౌంట్ విడుదల చేయాలని చెప్పి కూడా ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు ప్రభుత్వం ముందర ఒక ప్రతిపాదన పెట్టాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ వారంలో 600 కోట్లు చెల్లిస్తాము. అదేవిధంగా తిరిగి మళ్ళీ దీపావళి వరకు మరొక 600 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామంటూ కూడా ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో బంద్ ఏదైతే ఉందో దాన్ని విరమిస్తున్నట్టు కూడా ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు ఈ ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి కూడా ఇందాకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. భవిష్యత్తులో టైం టు టైం అందేలా ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించి సిఎస్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఇటు కాలేజీల నాణ్యత ప్రమాణాలు, కాలేజీలకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి, ఇంజనీరింగ్ విద్య ఎట్లా ఉంది, ఏ కాలేజీలు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయి, విద్యార్థులకు సంబంధించి కానీ అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పనితీరు ఏ రకంగా ఉంది, ఇవన్నీ అంశాలు కూడా కొన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ఇంజనీరింగ్, అదేవిధంగా డిగ్రీకి సంబంధించి ఈ ఫార్మసీ, పీజీ రకరకాల కాలేజీలకు సంబంధించి కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి, కాలేజీలకు సంబంధించి విద్యార్థులకు నష్టం జరగకుండా ఏ రకంగా ఉండాలనే దానిపైన కూడా ఒక కమిటీని నియమిస్తున్నట్టు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అయితే చాలా రోజుల నుంచి కూడా
ఈ ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నది. కాలేజీలకు సంబంధించి కూడా ఇటు విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా అనేకమైనటువంటి పెండింగ్ లో పెట్టడము, దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి పేరుకపోవడము, ఇట్లా వందల కోట్లకు సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ లో ఉండడంతో కాలేజీలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. ఇదే దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక అడుగు వేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ కూడా పూర్తి స్థాయిలో కాలేజీల పనితీరును కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. కాలేజీలు ఎంతమంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నాయి, ఎంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి కాలేజీలలో ఉన్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉన్నది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంశాలు కూడా కొన్ని పరిగణలోకి తీసుకొని నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఫీ రియంబర్స్మెంట్ చెల్లించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ గత 2-3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఇష్యూ పైన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాంతో సాయంత్రం తిరిగి మంత్రులు ఇటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం అయితే ప్రస్తుతం అయితే ఈ వారం లోపు 600 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. మరొక 600 కోట్లు దీపావళి వరకు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రేపటి నుంచి యథావిధంగా కాలేజీలు అయితే తెరుచుకోనున్నాయి. ఇప్పటికే కాలేజీలకు సంబంధించి కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇటు ఫార్మసీకి కానీ, బీటెక్ కానీ, డిగ్రీకి సంబంధించి కూడా దసరా సెలవుల ముందు సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించడం షెడ్యూల్లో ఉంటుంది. ఇది ఆనవాయితీగా కూడా కొనసాగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా జరగడంతో కొంత విద్యార్థులు కూడా గందరగోళ పరిస్థితి కూడా లోనైనారు. అయినప్పటికీ ప్రభుత్వం యజమాన్యాలతో చర్చలు జరిపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలేజీలకు సంబంధించి యథాతథంగా రేపటి నుంచి అయితే తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా యథావిధిగా జరగనున్నాయి. మొత్తంగా కూడా 600 కోట్లయితే మరొక వారం లోపు కాలేజీలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ టోకెన్స్ ఇచ్చారు. గతంలో 1207 కోట్లకు టోకెన్స్ ఇవ్వడంతో ఆ టోకెన్ చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించింది. ఏ కాలేజీలకు ఏ రకంగా టోకెన్స్ ఇచ్చాము, ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, ఈ టోకెన్ కి సంబంధించి ఎలా వీటికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలనే దానిపైన కూడా ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ కు సంబంధించి ఇక భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే ఒక నూతనమైనటువంటి ప్రక్రియ కానీ ఇటు దీనికి సంబంధించి నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. సిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు నాలాలో పడి 3 గల్లంతయ్యారు. పోచంపల్లిలో రిటైనింగ్ వాల్ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు హైడ్రా, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నాలాలు ఆక్రమించడంతోనే వర్షపు నీళ్లతో ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ హబీబ్ నగర్ లోని హబ్జల్ సాగర్ మురికి కాలువలో గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు హైడ్రా పోలీస్ సిబ్బంది. భారీ వర్షం పడడంతో వరద దాటికి ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. ఇద్దరు మాంగర్ బస్తీకి చెందిన మామ, అల్లుడు రామ, అర్జున్ అని పోలీసులు తెలిపారు. మొదట కాలు జారి రామ అనే వ్యక్తి వరదలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాడని తెలిపారు పోలీసులు. మేము అంటే అధికారులతో మాట్లాడేసి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. నియంత్రణ గురించి అంటే మేము జిహెచ్ఎస్సీ వాళ్ళతో ఒకసారి కోఆర్డినేట్ చేసేసుకొని ఎలా చేయాలనేసి ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామండి. ఆర్థిక సహాయం అంటే మనం ఒకసారి రిపోర్ట్ అయితే పంపించి చూద్దామండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం వాళ్ళకి అందుతుందండి, వాళ్ళకి తప్పకుండా. నాలాల కబ్జాతోనే వాటర్ లాగింగ్ సమస్యలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలో పడ్డ మంచాన్ని తీసుకునే సమయంలోనే ఇద్దరు కొట్టుకుపోయారన్నారు. మంగర్ బస్తీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ హరిచందనతో కలిసి పర్యటించారు రంగనాథ్. నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాలింపు చర్యలను వేగవంతం చేశారన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు.
సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు, ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నిటిని తీస్తారని. అన్ని తీయం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన. వరద ప్రాంతాల్లో బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రమాదాలపై సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాల సమయంలో నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ హరిచందన. నిన్న సడన్గా ఫ్లాష్ రెయిన్స్ లాగా రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు లెవెల్స్ ఆల్రెడీ తగ్గాయి నాలలో. బట్ నిన్న నైట్ ఎక్కువ సడన్ ఇన్ఫ్లో వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. వారి ఒక మంచం తీసుకోవడానికి వాళ్ళు లీన్ అయ్యారు వాటర్లోకి. అలాంటి రిస్కీ వెంచర్స్ ఎవరిని చేయొద్దు అని మేము కోరుతున్నాము. మేము కంటిన్యూస్గా మా రెవెన్యూ టీమ్స్ ఇలాంటి లో లయింగ్ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి గారు మాట్లాడారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. వారు ఈచ్ ఫ్యామిలీకి ఒక 5 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. సో అది ఈ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్ పిఎస్ లిమిట్స్ లోని వినోబా నగర్ లో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన దినేష్ కార్తిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. గతంలోనూ ఇదే నాలా దగ్గర 2 చనిపోయారన్నారు స్థానికులు. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ బాధిత ఫ్యామిలీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఏమేమి గాంధీ కానీ పద్మారావు నగర్ నీళ్ళని కలవానే ఇది ఉన్నది ఇంత. ఆ ప్రెజర్కి మొత్తం ఇట్లా వస్తుంది. మేము గతం నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. అప్పుడు తక్కువ ఉండే ఈ 15 years అయితే మరీ ఘోరంగా విజయ్ పోయిన ఇయర్ బి అట్లనే అయింది. దీనికి ఏం సొల్యూషన్ లేదు. అక్కడ మట్టి చూసినావు కదా ఎంత ఘోరం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అక్కడ డివైడ్ అయింది అనుకో, ఇక్కడ ఏం రాదు. హైదరాబాద్ వినోబా నగర్ కాలనీలో నాలాలో యువకుడు గల్లంతుపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భారీ వర్షాలతోనే రాత్రి నాలా రిటైనింగ్ వాల్ కూలిందన్నారు. దీంతో పక్కనే ఉన్న బస్తీలోకి వర్షపు నీళ్లు వచ్చాయన్నారు. నాలాలోకి వ్యక్తి కొట్టుకుపోయారన్నారు. దినేష్ గల్లంతైన ప్రాంతాన్ని విజిట్ చేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు రంగనాథ్. రాత్రి నార్మల్ గా ఇటు ఇంటికాడికి వచ్చి ఇక్కడ బండి పెట్టిను. చాలా వర్షం పడుతుంది. బైక్ తెచ్చుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి పైనకి వద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసాను, కానీ కాలేదు. ఫుల్ వచ్చాయి. ఇక్కడ దాకా నిండిపోయేసరికి పైనకి వెళ్ళిండు. పైనకి వెళ్ళి అక్కడ ఆపేసరికి బైక్ మొత్తం కింద మొత్తం. అప్పటి నుంచో చాలాసార్లు చెప్పినా మీకు కూడా మంచిగా లేదు, ఇది గట్టిపీరి అని చెప్పి ఏ గవర్నమెంట్కి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. అయితే ఆయన వచ్చిండు, పైన బండి పెట్టిండు. అది ఉన్నట్టుండి ఒకటేసారి కింద పడిపోయి గోడ పడిపోయి ఆ వాటర్ ఇటు వచ్చి పడ్డాయా తెలియదు, ఆయన లోపలికి ఉన్నట్టుండి అట్టు పడ్డా తెలియదు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో గోడ కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ గోడ కూలడంతో ఒరిస్సాకు చెందిన కూలీ గగన్ చనిపోయాడు. మరో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేసే వారిగా గుర్తించారు. కార్మికులంతా వి కన్వెన్షన్ గోడకు ఆనుకొని ఉన్న రేకుల షెడ్లో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు హైడ్రా పోలీస్ సిబ్బంది. సన్నబియ్యం ధరలు తగ్గాయి. ఇదివరకు క్వింటాల్కు 5-6 వేలు పెడితే కానీ దొరకని సన్నబియ్యం ఇప్పుడు 4,000 లోపే దొరుకుతున్నాయి. అన్ని రకాల సన్నబియ్యాలు 1,000 రూపాయల వరకు తగ్గాయి. ప్రభుత్వం రేషన్ షాపులలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడంతో రేట్లు తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మౌనిక అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంది. దీంతో మార్కెట్లో బియ్యానికి రేట్ తగ్గిందని తెలుస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో బియ్యం ధర ఎట్లా ఉన్నాయి, రానున్న రోజులు తగ్గే అవకాశాలు ఉన్నాయా, ఈ ఇంపాక్ట్ ఇటు రైస్ మిల్లర్స్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ గారు వారితో మాట్లాడతాం. సార్, సంతోషంగానే చాలామంది కనిపిస్తున్నారు ఈ తెల్ల రేషన్ కార్డు పైన బియ్యం ఉచితంగా ఇవ్వడము, ఇన్ని రోజు దొడ్డు బియ్యం తిన్న వాళ్ళు సన్న బియ్యానికి షిఫ్ట్ అవ్వడము చాలా హ్యాపీగానే ఉంది. కానీ మార్కెట్లో కొనుగోలు సంఖ్య తగ్గిందని తెలుస్తుంది. ఎట్లా ఉంది ప్రజెంట్ మార్కెట్లో బియ్యంకి సంబంధించిన విశేషాలు ఏంటి, ఎట్లా ఉంది? యాక్చువల్గా గవర్నమెంట్ సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల రైతులకు బెనిఫిట్ జరుగుతూ ఉంది. వాళ్ళకి 500 రూపాయల బోనస్ దొరుకుతూ ఉంది. 500 రూపాయల బోనస్ దొరుకుతూ ఉంది. తర్వాత సన్న బియ్యం తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా మార్కెట్లో తీసుకుంటున్నారు, తింటూ ఉన్నారు. చాలా వరకు తింటూ ఉన్నారు రైసే. ఇంతకుముందేమో ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దాంట్లో బ్రోకన్ ఎక్కువ ఉంటుండే. ఆ రైస్ తినకుండా మార్కెట్లో అమ్మేసుకొని మళ్ళీ సన్న బియ్యం పర్చేస్ చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు. సో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు 80 to 90% సన్న బియ్యం అందరూ తింటున్నారు, రేషన్ బియ్యం.
రేషన్ సన్న బియ్యం. సో ఇప్పుడు మా దానివల్ల ట్రేడర్స్కి రైస్ మిల్లర్స్కి ఎఫెక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. రేట్ల విషయానికి వస్తే నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను చూసినప్పుడు ఇప్పుడు బేసిక్ మినిమం రైస్ సోనా మసూరి రైస్ మనకు ఇప్పుడు 40 రూపాయలకు అవైలబిలిటీ ఉంది. 1 year ఓల్డ్ రైస్ మనకి ఇప్పుడు 40 రూపాయలు మార్కెట్లో అవైలబిలిటీ. ఇదే రైస్ లాస్ట్ ఇయర్ కానీ అంతకు 2 years బ్యాక్, 3 years బ్యాక్, 5 years బ్యాక్ వరకు కూడా 50 రూపీస్ ఉంటుండే. సుమారుగా ఒక క్వింటాల్ రైస్ పైన 1000 రూపాయల వరకు ఈ సన్న బియ్యం ద్వారా తగ్గింది. సో కాకపోతే మాకు గిరాకీ చాలా తగ్గింది. ఇది కాంపెన్సేట్ ఏంటంటే మేము ప్రీమియం రైస్లలోకి కొంచెం చూసుకుంటున్నాం. ఓవరాల్గా రేషన్ బియ్యం వల్ల ట్రేడర్ కానీ మిల్లర్ కానీ ఇబ్బందికర పరిస్థితే ఉన్నది. సో ఒక బస్తా ఒక క్వింటల్ బస్తా అమ్మితే హార్డ్లీ ఎంత మిగిలేది? ఇప్పుడు మరి తగ్గిన రేట్ల కారణంగా మీకు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? మరి ఆల్రెడీ కొనేసి ఉన్నారు, ఎంత సరుకు అంత కొనేసి ఉన్నారు కాబట్టి ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు ఈ నష్టాన్ని? నష్టం అంటే అండి, ఇంతకుముందు మాకు ఒక క్వింటాల్ అమ్మితే 10% వరకు మాకు మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు 5,000 రూపాయలు బియ్యం ఉంటే 500 రూపాయలు మాకు మార్జిన్ ఉంటుంది. మేము దాన్ని తగ్గించుకొని ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నాము. మేము 100-200 మా ఖర్చులు చూసుకొని దాన్ని మార్కెట్లో అమ్ముతున్నాము. ఏదున్నా కూడా ఓవరాల్గా గిరాకీ మాత్రం చాలా వరకు అంటే లో రేట్లలో చాలా తగ్గింది. ప్రీమియం అయితే నడుస్తూ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇది వ్యాపారం కాబట్టి, కంటిన్యూషన్ మేము చేసే వ్యాపారం కాబట్టి ఒకసారి లాభం వస్తుండొచ్చు, ఒకసారి నష్టం వస్తుండొచ్చు. దాన్ని మేము కాకపోతే మాకు నష్టం లేకుండా మేము చూసుకొని అమ్ముకుంటాం. మా మార్జిన్ లేకుండా చూసుకొని మార్కెట్లో అమ్ముకుంటాం. నెక్స్ట్ పంట వేసే రైతులకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా మరి ఇది ధరలు? రైతులు నాకు తెలిసినంత వరకు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ 2-3 ఏళ్ల కాలం నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బోనస్ పెట్టినారు కదా, 500 రూపాయలు బోనస్ పర్ క్వింటాల్కి పెట్టినారు. ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదు. దానివల్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బోనస్ కూడా వస్తుంది, ఎంఎస్పి కాడికి డబ్బులు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ బోనస్ పెట్టిన అప్పటి నుంచి కూడా ఇంతకుముందు రైతులు ఒక 50% ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటుండే ధాన్యం. ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారంగా 70-80% గవర్నమెంట్కే ధాన్యం ఇస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో బోనస్ రాదు కాబట్టి వాళ్ళు 70-80% గవర్నమెంట్కే ఇస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. సో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప నష్టపోతుందంటే ట్రేడర్స్, మిల్లర్స్ ద్వారా నష్టపోతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ మంత్ కూడా చాలా మంది కొత్తగా రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి కనిపించింది. పోయిన నెలకి చాలా ఎఫెక్ట్గా అనిపించింది రేట్స్ పైన. మరి ఈ నెల వచ్చే నెల కూడా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నవారు మళ్ళీ ఆ రేషన్ బియ్యానికి షిఫ్ట్ అవుతే అప్పుడు ఎలా ఉండబోతుంది? రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇవే కొనసాగుతాయా? రేట్ల విషయం అయితే నాకు తెలిసినంతవరకు తగ్గదండి. రేట్లు ఆల్రెడీ ఎంతవరకు తగ్గాలో నేను ఇప్పటివరకు కూడా ఈ రేట్లు చూడలే, ఈ లీస్ట్ రేట్స్ చూడలే ఇంతవరకు కూడా. ఇప్పుడు మినిమం అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు 40 రూపీస్ అనేది చాలా మినిమం ప్రైస్ పర్ కేజీ. 40 రూపీస్ అనేది సన్న బియ్యం. ఇంతకుముందు 50, 60, 70 కూడా ఉంటుండే ఇదే రైస్. కానీ ఇప్పుడు ఓన్లీ మనకు 40 రూపీస్కి మంచి రైస్ దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఇంకా ఇంతకంటే తగ్గదు. ఇప్పటికే వర్కౌట్ కావట్లేదు ఎవరికి కూడా. యాక్చువల్గా మనకు వేరే రాష్ట్రాల నుంచి కంపేర్ చేసుకుంటే అక్కడ మన దగ్గర బోనస్ ఉండడం వల్ల మనకు ధాన్యం గిట్టుబాటు ధర ఎక్కువైపోతుంది. అది మనం తయారు చేస్తే మనకు రైస్ కూడా గిట్టుబాటు ఎక్కువ అవుతుంది. రీటైల్ షాప్తో పోలిస్తే ఇంకా హోల్సేల్లో ఇంకా తక్కువ వస్తనేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి కూడా కొనుగోలు చేసిన వారు కూడా కనిపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్న వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది రేట్స్? సంతోషాన్ని మిగిలిస్తున్నా ఏం చేస్తా తెలుసుకుందాం. ఎట్లా ఉంది లాస్ట్ టైం మీరు తీసుకునే బియ్యం బస్తా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది క్వింటల్కి? ఇంత ముందు బియ్యం బస్తా ఒక బస్తా 26 kg బస్తా 1550, 1600 వరకు పోయి ఉంటాయి. ఇప్పుడు 1050లో వస్తుంది. మంచి బియ్యం వస్తుంది, అది కూడా మంచిదే. ఇప్పటిదాకా చాలా ఇది అవుతుంది, ఎక్కువ కూడా అవుతుంది. అన్నం మంచి అవుతుంది. ఇప్పటిదాకా చాలా సంచీలు, నెలకి 2 సంచీలు తీసుకొని వస్తున్నాం. మంచి ఉంది ఇప్పటిదాకా, సరుకులు మంచి వస్తుంది. అది కూడా తింటున్నాం. అది కూడా చాలా మంచి ఉంది. సన్న బియ్యం గవర్నమెంట్ రేషన్ కార్డులో నుంచి వస్తుంది కదా, అది కూడా చాలా మంచి ఉంది. మేము ఎక్కువ రేషన్ బియ్యం ఎక్కువ తింటామన్నా. తర్వాత మా ఇంట్లో చుట్టాలు కానీ ఎవరైనా వస్తే తప్ప అవి కూడా ఎందుకు తీసుకున్న ఒక చుట్టాలు వస్తేనే ఒక బియ్యం బస్తా కొనుక్కోవడం జరుగుతుంది.
గతంలో ఎట్లుండే రేషన్ బియ్యం ఇప్పుడు ఎట్లున్నాయి? గతంలో బాగుండకపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం చాలా సన్నగా ఉన్నది. ఎక్కువ మేము అవే తినడం జరుగుతుంది. ఎవరైనా పీపుల్స్ ఎక్కువ మా చుట్టాలు ఎవరైనా వస్తేనే ఒక బియ్యం బస్తా కొనడం జరుగుతుంది. అంతకు మించి అయితే మేము బియ్యం సన్న బియ్యం అయితే కొనడం జరుగుతుంది. రేషన్ బియ్యం షిఫ్ట్ అయినా కూడా చుట్టాల కోసం తీసుకుంటున్నారు కదా, అప్పుడు ఎంత ఉండే బస్తా, ఇప్పుడు ఎంత ఉంది ప్రైవేట్లో? అప్పుడు ఇంతకుముందు 1500 ఉండేది, ఇప్పుడు తక్కువ అయిపోయింది బియ్యం బస్తా. ఇంతకుముందు 1500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలకే దొరుకుతుంది మార్కెట్లో బియ్యం. ఎట్లా ఉండేది ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం? స్మెల్ అవ్వడం కానీ మెరుగులు అట్లా వస్తున్నాయా, బాగున్నాయా? మెరుగలు అనేది లేవు, స్మెల్ వచ్చడం అనేది ఏం లేదు. చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అవే తినడం జరుగుతుంది ఎక్కువ మేము. రుచి బియ్యం మంచిగా, సన్న బియ్యం మంచిగానే వస్తున్నాయి. తిన్న ఆరోగ్యం మంచిగానే ఉంటుంది, అన్ని అందాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటి ఇంకేమన్నా ఎక్కువ ఇచ్చినా మంచిగా పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి బియ్యం. ఇంత అప్పుడు బాగా లేకుండే బియ్యాలు, దొడ్డు బియ్యం వచ్చేది. ఇప్పుడు అప్పుడు అమ్ముకునేది, ఇప్పుడు తింటున్నాం. ఇంట్లో లేవండి, మంచిగా ఉన్నాయి అంటారు, మంచిగా ఉన్నాయి అంటారు. ఏం ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులు మిల్లర్స్ కాస్త ఈ మార్జిన్ తక్కువ చేసుకొని అమ్ముతున్నప్పటికీ కూడా రీటైల్ ఒకేసారి కొనుక్కున్న వారికి మాత్రం చాలా నష్టంగానే ఉందని చెప్పాలి. కానీ పబ్లిక్ మాత్రం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యానికి సంతృప్తి చెందుతున్నారు. రోజు అవే తినడంతో ఇంకొన్ని కిలోలు పెంచితే కూడా బాగుంటుందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో బియ్యానికి తగ్గిన రేట్లు తగ్గడంతో ఇటు వ్యాపారులు బాధపడుతుంటే పబ్లిక్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాపర్సన్ జగన్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి 1 చొప్పున కొత్తగా 4 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ సహకారంతో అన్ని మండలాలకు అంబులెన్స్లను పంపిస్తున్నామని అన్నారు. వీటి ఖర్చు మొత్తం తామే భరించనున్నట్లుగా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేదల ప్రాణాల మీదకి రాకుండా ఒక్కో అంబులెన్స్కు 15 లక్షల చొప్పున 4 అంబులెన్స్లను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, తన నియోజకవర్గంలోనూ ఈ 2 రంగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే శంకర్. హెల్త్ సెంటర్ స్థాయిలో ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు. రెఫరెన్స్ చేస్తే అది ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ఇంకెక్కడైనా తీసుకపోవచ్చు. సంబంధిత హాస్పిటల్కి ఎక్కడ తీసుకపోయినా ఈ యొక్క అంబులెన్స్ అక్కడ చేరవేస్తుంది. ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేరవేస్తాము. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి దీనికి కొద్దిగా మేము మానవత దృక్పథంతో మంచి వైద్యం అందించాలి, సరి అయిన సమయానికి వైద్యం అందించాలని చెప్పి, ఉదాహరణకు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అతన్ని గంటన్నర లోపల సంబంధిత హాస్పిటల్కు చేస్తేనే వారికి సరి అయిన ట్రీట్మెంట్, సరి అయిన టైంలో ట్రీట్మెంట్ చేయబడుతుంది. కాబట్టి ఉదాహరణకు ఒక గుండెపోటు వచ్చింది, సరి అయిన టైంలో కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకపోతే ఆ మనిషి బతకగలుగుతాడు. కాబట్టి దీని ఉద్దేశం ముఖ్యంగా సరి అయిన టైంకు సరి అయిన డాక్టర్ వద్దకు చేర్చడం, సరి అయిన హాస్పిటల్కి చేర్చడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరి దయ వల్ల ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను డాక్టర్లను కూడా కోరుతున్నా, ప్రెస్ మిత్రులను కూడా కోరుతున్నా, మా నాయకులను. బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ కొనాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తున్నారు ప్రజలు. తులం బంగారం రానున్న రోజుల్లో మరో 10,000 పెరగనుందా? వెండి ధరలు తగ్గవా? పుత్తడి రేట్లు పెరగడానికి కారణాలేంటి? గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏది రైట్ టైం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బంగారం ధర దూసుకొని వెళ్తుంది. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,11,060 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,01,800 ధర ఉంది. కేజీ వెండి ధర 1,43,000 ఉందని తెలిపారు వ్యాపారులు. పసిడి ధరలు వారం రోజులుగా ధరలు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే కారణమంటున్నారు గోల్డ్ వ్యాపారులు. అమెరికాలో ఔన్స్ బంగారం ధర $3,500 దాటడంతో ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుందన్నారు. దీంతో దేశీయంగా కూడా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడిగా పెడుతుండడంతో రానున్న రోజుల్లో మరో 10,000 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. లాస్ట్ 3 మంత్స్లో చూసినా 3 మంత్స్ 1 క్వార్టర్ 2 క్వార్టర్స్లో చూసినా కదండి, గోల్డ్ హిస్టరీ వైజ్ ఇట్స్ ఇన్ 1 వే.
సో 80,000 రూపాయల నుంచి 90,000, 90,000 నుంచి 95, 1,00,000, 1,05,000, 1,10,000 అంటే ప్రతిసారి ఆ ఫిగర్ చూస్తే దట్స్ ద హైయెస్ట్ ఫిగర్. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఇండియాలో 1,13,000 రూపాయలు, సుమారుగా 24 క్యారెట్ల బంగారం, విచ్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్లీ ఆల్సో డాలర్ పుల్లో చూస్తే విచ్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. కేజీ వెండి ధర 1,43,000 రూపాయల మార్కును చేరుకుంది. పారిశ్రామికంగా ఉన్న డిమాండ్తో వెండి ధర భారీగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టిస్తోందని తెలిపారు. వెండి ధరలు పెరగడంతో గ్రాములలో కొనేవారి సంఖ్య తగ్గిందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఒక లాంగ్ టర్మ్కి అయితే మనము దాన్ని చేయలేమండి, కానీ బట్ షార్ట్ టర్మ్కి చూస్తే మాత్రం తప్పకుండా గోల్డ్ ఇంకొక 5,000 to 6,000 రూపీస్ జంప్ చూడవచ్చు, సిల్వర్ మోర్ 10,000 రూపీస్ జంప్ చూడవచ్చు. డౌన్ ద లైన్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో మాత్రం గోల్డ్ కానీ సిల్వర్ కానీ విల్ బీ ఇన్ అ వెరీ హై ఫిగర్ అండి. సో సిల్వర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎస్టిమేటింగ్ సమ్వేర్ అరౌండ్ 2 lakhs plus in coming 1 year, so which is unbelievable. As well as gold కూడా గుడ్ బుల్ రన్ ఉంటుంది. బంగారం కొనేవారు తగ్గడం లేదని, రానున్న పండుగలు పెళ్లిళ్లకు సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గోల్డ్ వ్యాపారులు. ఈ నెల 10న పేట్ బషీర్బాద్ లో చైన్ స్నాచింగ్ చేసిన ఢిల్లీకి చెందిన 4గురిని అరెస్టు చేశామని అన్నారు డీసీపీ కోటిరెడ్డి. బైక్లను దొంగిలించి వాటిపై వెళ్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఉదయం నడుచుకుంటూ వెళ్లే మహిళలే టార్గెట్ గా బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారన్నారు. నిందితుల నుంచి 2 బైక్స్, 4 తులాల బంగారు గొలుసు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ బైక్స్ దొంగతనం చేసుకొని ఎన్ రూట్లో మార్నింగ్ ఎవరైతే వాకింగ్ పోవటం కానీ, జాబ్ పోయేవాళ్ళు కానీ, ఎర్లీ మార్నింగ్ పోయేవాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు దొంగతనం చేయటం వాళ్ళ మోడస్ ఆపరెండి. అందులో భాగంగా ఆ బోయినపల్లి 2 బైక్స్ థెఫ్ట్ చేసినందుకు అక్కడ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అక్కడ నుంచి మన దగ్గర ఒకటి అటెంప్ట్ అయింది, ఒకటి స్నాచింగ్ దొంగతనం అయింది. రెండింటి కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ రోజు నుంచి ఈ టీమ్స్ అన్నీ కూడా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని సైబరాబాద్ కమిషనర్ ఇంపార్టెంట్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ 4 గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ సక్రవాల్ ఇతను 25 years, రాహుల్ సక్సేనా 23 years, రాజేష్ కుమార్ 38 years, సాగర్ రాంపాల్ 25 years, వీళ్ళందరూ కూడా ఢిల్లీ. ఇందులో ఒక 4 కేసులు వీళ్ళకి గతంలో ఢిల్లీలో ఉన్నాయి. అక్కడ కూడా స్నాచింగ్స్ దొంగతనాలు చేసినటువంటి కేసులు 4 కేసుల్లో ఆడ వీళ్ళ మీద నమోదై అందులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా రావడం జరిగింది. అక్కడ గుర్తుపడుతున్న ఉద్దేశంతో వేరే కొత్త ప్రాంతానికి పోతే ఈజీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు దొరకడం కూడా, వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన హత్య కేసులో 3కి రిమాండ్ విధించిన కుకట్పల్లి కోర్టు నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మలను జార్ఖండ్ రాంచీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ పైన కుకట్పల్లికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు రిమాండ్ విధించడంతో 3గురిని జైలుకు తరలించారు పోలీసులు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో జరిగిన హత్య కేసులో 3కి రిమాండ్ విధించిన కుకట్పల్లి కోర్టు నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను జార్ఖండ్ రాంచీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ పైన కుకట్పల్లికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో 3గురిని జైలుకు తరలించారు పోలీసులు. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు చాలా మంది. వాటి ఆరోగ్యం, సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు యజమానులు. అయితే పెట్స్కు హెల్త్ ఇష్యూస్ వస్తే క్లినిక్కి తీసుకెళ్లడం, వ్యాక్సిన్ వేయించడం, గ్రూమింగ్ చేయించడం చాలా కష్టంగా మారుతోంది. దీంతో సిటీలో మొబైల్ పెట్ కేర్ కాన్సెప్ట్తో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మీ ఇంటి ముందుకే అంబులెన్స్ వాహనం వచ్చి పెట్స్కు అన్ని రకాల సేవలు చేస్తున్నారు పెట్ కేరింగ్ సంస్థలు.
పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు చాలా మంది ప్రజలు. వాటిని పెంచుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అవే ఇంటికి కాపలాగా ఉంటూ ఎవరిని లోపలికి రాకుండా చేస్తాయి. వీటి సంరక్షణకు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు యజమానులు. వాటి జుట్టు, గోళ్లు స్నానం చేయించడం కోసం శ్రద్ధ చూపిస్తున్నారు. నగరంలో పెట్స్ కి సేవలు అందించే కేంద్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ పెట్ కేర్ కాన్సెప్ట్ తో ఇంటి వద్దకే వచ్చి పెట్స్ కేరింగ్, గ్రూమింగ్ తో పాటు మెడికేషన్ సేవలు కూడా అందిస్తున్నారు. విజయ్ లైఫ్ లో పెట్స్ ను చూసుకోవడం సవాలుగా మారింది జంతు ప్రేమికులకు. యజమానులు చాలా మంది వాటి సంరక్షణ కోసం మొబైల్ పెట్ సర్వీస్ పై ఆధారపడుతున్నారు. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి సర్వీస్ అందిస్తున్నారు. పెట్స్ హెల్త్ ఇష్యూస్ పై ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. మేజర్ సమస్యలు ఉంటే వీడియో కాల్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నారు పెట్ డాక్టర్స్. వ్యాన్స్ వస్తాయి ఇంటికి, అట్లా జస్ట్ ఫోన్ కాల్, అది కూడా అది ఉంది. ఇంకా ఏంటంటే మెడికేషన్స్ రావాల్సింది. మెడికేషన్ కూడా ఇప్పుడు మనకి మీరు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉందంటే దానికి తగ్గ రిగార్డింగ్ ఏమేమి అవసరం పడతాయి, ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా మెడికేషన్, ఆ మెడికేషన్ కూడా మేము పంపిస్తాం. అట్లా ఇప్పుడు ఏంటంటే కొన్ని బయట దొరకవు. డాక్టర్స్ ఏంటంటే కొన్ని రాస్తారు, జనరల్ రాసినవి దొరుకుతాయి, వేరేవి దొరకవు. సో అట్లాంటి కండిషన్లో వీఆర్ ఆఫరింగ్ దట్ వన్ ఆల్సో. అంటే మెడికేషన్ కూడా వెళ్తుంది ఇంటికి. మెడికేషన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, దాంతోపాటు గ్రూమింగ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. అట్లా గ్రూమింగ్ అంటే బాతింగ్తో పాటు ఎవ్రీథింగ్ అట్లా అన్నట్టు. కంపెనీ నుంచి, అది వెట్బీస్ నుంచి వెబ్సైట్ నుంచి మనకు ఒక అపాయింట్మెంట్ దొరికిద్ది. అపాయింట్మెంట్లో ప్రాబ్లం ఏంటో చూస్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాపర్ హిస్టరీ కనుక్కుంటాం డాగ్కి. అనదర్ అంటే ఫుడ్ తినట్లేదు, వామిటింగ్ చేసుకుంటుంది, సమ్ డిసీజెస్, దానివల్ల ఏమైనా ఉంటే టోటల్ మొత్తం ఇక్కడ ట్యాబ్, ఇది ఆన్లైన్ సిస్టమ్ సార్, అందులో మనం ఎంట్రీ చేసేస్తాం. డాక్టర్ వీడియో కన్సల్టేషన్లో టోటల్ హిస్టరీ అంటే ఓనర్తో మాట్లాడుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఆ పెట్కి ఏం ప్రాబ్లం ఉందనేది టోటల్ ప్రిస్క్రిప్షన్ మొత్తం ఇందులో వస్తుంది. పెట్స్ ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉండటానికి పెంపుడు జంతువులకు గ్రూమింగ్ చేయటం తప్పనిసరి. వారానికి 2-3 సార్లు వాటిని గ్రూమింగ్ చేయిస్తారు. స్నానం, గోళ్లు ట్రిమ్మింగ్, వెంట్రుకలు, దంత సంరక్షణ, మసాజ్, వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ లాంటివి చేయిస్తారు. ఈ సేవల కోసం మొబైల్ పెట్ కేర్ సంస్థలను ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు పెట్ లవర్స్. హోమ్ సర్వీస్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. బికాస్ మేము ఎట్లయినా బిజీ షెడ్యూల్లో ఉంటాం, ఆఫీస్కి వెళ్తాం, ఇక్కడ ఉంటాం. సో డాగ్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినాం. మేము అది యాప్ చూసినాం, ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినాం వెట్బీస్ అని. సో హోమ్ సర్వీస్ ఉంది. హోమ్ సర్వీస్ అంటే డాగ్ త్రూ ఉంటుంది. ఇది వాళ్ళ క్యాండిడేట్స్ వచ్చి మంచిగా టేక్ కేర్ చేస్తారు. ఇంకా ట్రీట్మెంట్ కూడా చాలా ఉంటుంది. ఇంకా డాక్టర్తో ఆన్లైన్ కన్సల్ట్ అవుతుంది. ఇంటి వద్దకే వచ్చి పెట్స్ కు సర్వీస్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉందంటున్నారు యజమానులు. దీంతో తమ సమయం ఆదా అవుతుందంటున్నారు పెట్ లవర్స్.